సూపర్ వార్ జరగబోతోంది. జైపూర్ లో పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్ ఢీకొట్టబోతున్నాయి. గెలిచిన జట్టు టాప్ 2 లో నిలిచేందుకు రూట్ క్లియర్ అవుతుంది. దీంతో రెండు జట్లు ఈ లీగ్ వార్ లో నువ్వా నేనా అని ఢీకొట్టబోతున్నాయి. సీజన్ లో రెండు జట్లు దూకుడు మీదే ఉన్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో పంజాబ్ కింగ్స్ 2వ స్థానంలో ఉంది. ముంబై ఇండియన్స్ 4వ స్థానంలో సెటిల్ అయింది. జట్టుగా చూస్తే ముంబై ఇండియన్స్ సాలిడ్ గా ఉంది. బ్యాటింగ్ లో భీకరంగా కనిపిస్తోంది. సీజన్ లో కొన్ని మ్యాచ్ల్లో రోహిత్ శర్మ అద్భుతంగా రాణించాడు. రికిల్టన్ ఫామ్ అడ్వాంటేజ్ అవుతోంది. సూర్యకుమార్ యాదవ్ తగ్గేదేలే అంటున్నాడు. సీజన్ లో ముంబై ఇండియన్స్ తరఫున టాప్ స్కోరర్ గా కొనసాగుతున్నాడు. విల్ జాక్స్ కూడా తన రోల్ కు న్యాయం చేస్తున్నాడు. అవసరమైనప్పుడు హార్దిక్ పాండ్యే, నమన్దీర్ బాధ్యతలు పంచుకుంటున్నారు. గత సీజన్ తో పోలిస్తే తిలక్ వర్మ గ్రాఫ్ ఈసారి పడిపోయినట్టుగానే కనిపిస్తోంది. ఈసారి తెలుగు కుర్రాడు రిథం అందుకోలేకపోతున్నాడు. రెండే ఇన్నింగ్స్లలో మాత్రం స్ట్రైక్ రేట్ 125కు పైగా నమోదైంది. విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్ తర్వాతే తిలక్ వర్మకు అవకాశం వస్తోంది. గతేడాది స్పిన్ లో తిలక్ వర్మ స్ట్రైక్ రేట్ 157. ఈసారి స్పిన్ లో స్ట్రైక్ రేట్ 130కి పడిపోయింది. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన గత మ్యాచ్ల్లో బంతికో పరుగు సాధించాడు. 27 బంతుల్లో 27 పరుగులు చేశాడు. కీలక దశలో తిలక్ వర్మ చెలరేగిపోవాలని ముంబై టీమ్ మేనేజ్మెంట్ కోరుకుంటోంది. బౌలింగ్ లో ముంబై ఇండియన్స్ అద్భుతంగా ఉంది. బౌల్ట్, బుమ్రా, దీపక్ చాహర్ కీలకంగా నిలుస్తున్నారు. శాంటన్ సైతం మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు. మరోవైపు పంజాబ్ కింగ్స్ 11 సంవత్సరాల తర్వాత ప్లే ఆఫ్స్ కు చేరింది. కానీ గత మ్యాచ్ల్లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో కంగుతింది. ఇప్పుడు ఆ ఓటమిని మరిచి గెలుపు బాట పట్టడంపై దృష్టి పెట్టింది. బ్యాటింగ్ విభాగం మెరుగ్గానే ఉంది. రియాన్స్, ప్రభు సిమ్రాన్, శ్రేయస్ అయ్యర్, శశాంక్ సింగ్, స్టోయినిస్ పై అంచనాలు ఎక్కువే ఉన్నాయి. చాహల్ ఫిట్నెస్ పై మాత్రం సందేహాలున్నాయి. బౌలింగ్ విభాగాన్ని హర్షదీప్ సింగ్ లీడ్ చేయబోతున్నాడు. ఓవరాల్ గా చూస్తే పంజాబ్ కింగ్స్ బలంగానే కనిపిస్తోంది. దీంతో జైపూర్ లో హోరాహోరీ తప్పదనే అంచనాలున్నాయి.